నా పేరు భరత్. గౌరవంగా వచ్చిన ఇంటి పేరు, గర్వంగా చెప్పుకునే డిగ్రీలు నాకు అనవసరం. బట్ ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. ప్రేమించడం అంటే నరకానికి నేషనల్ హైవే డిజైన్ చేసినట్టే అని ఈ మధ్య తెలిసింది. ప్రస్తుతం నేను ఆ నరకంలోనే ఉన్నాను. అదేనండి బాధలో. దానికి కారణం ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి. తన పేరు మ్యాగీ. ఉసై యాంటీబయాటిక్, నన్ను ఎందుకు పనికిరావంటావా? ఇప్పుడు చూడు వీళ్ళిద్దరిని ఎలా కలుపుతాను. రే కళ్ళు రా కళ్ళు. పేపర్ ఇది. మీ పళ్ళు చాలా బాగున్నాయండి. మీరేంటండి పళ్ళు బాగున్నాయి అంటున్నారు? నిజమండి, ఏదో రైలు బోగిలా భలే అరేంజ్ చేసి ఉన్నాయి. ఏ పేస్ట్ వాడతారండి? తెలుసుకుని ఏం చేస్తావరా? మొహానికి కానీ పూసుకుంటావా? సారీ అండి, మై బాయ్ ఫ్రెండ్. మీరేమైనా ఆర్డర్ చేస్తారా? నో థ్యాంక్స్ అండి. ఓకే. రే నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావురా? నేనేం మాట్లాడుతానో అర్థం కావట్లేదురా. పేపర్ ఏది? పేపరు ఇక్కడెక్కడో పడిపోయిందిరా, కనబడట్లేదు. అరే 6 గంటలు నిద్రపోకుండా కష్టపడి రాశాను రా. సొంత తెలివితేటలు వాడకరా. అరే ఆడదాని పవర్ అంతా ముందు కళ్ళల్లోనే వెనక జడలోనే ఉంటుందిరా. సరేనా? వెజిటేషన్ కరెక్ట్ గా వాడరా ప్లీజ్ రా. ఎస్ పక్క. సట్టన్. అయ్యో టిష్యూస్ మర్చిపోయాను. 1 సెకండ్. ఏమైందండి? వచ్చేదారిలో నడుం పట్టేసింది. మీ హిప్ హిప్పోపోటమస్ లా ఉందండి. అవి మాట్లాడండి. కాంప్లిమెంట్ అండి. హిప్పోపోటమస్ లా ఉండడం కూడా కాంప్లిమెంటా? అంటే అది మన జాతీయ జంతువు కదా. అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరెందుకంత టెన్షన్ పడుతున్నారు? టెన్షనా? అదేం లేదే. ఆ స్లిప్ ఏంటి? ఏం లేదండి. ఇలా ఇవ్వండి. అరే వద్దురా బాబు. అరే రే రే. ఇటు ఇమ్మన్నానా? ఎవరు రాశారు ఇది? అది వాడు మాత్రం కాదండి. రండి రండి. సజ్జనరా దేవుడా. TV9 బ్రేకింగ్ న్యూస్. ఇద్దరు అబ్బాయిని కాఫీ ట్రేతో కొట్టి చంపిన అమ్మాయి. కారణం మరికొద్ది క్షణాల్లో. సారీరా. సారీ బావా. ఎవరి సారు? ఆదిత్య, మై బెస్ట్ ఫ్రెండ్ అండి. తెలుస్తుంది. మీ కళ్ళు గులాబీల ముళ్ళు, మీ వళ్ళు ఇటాలియన్ మార్బుల్, మీ నడుమేంట్రా? మీ నడు నిండి చంద్రుడు అండి. చంద్రుడు అని పూర్తిగా రాజు కదా. చంద్రుడు ఏంటి అంటే పద్యాలు ఎలా పడితే అలా రాయకూడదండి, కొన్ని ఛందస్సు అలంకారాలు ఉంటాయి, అలాగే రాయాలి. రే నువ్వు రాసిందే చెత్త, మళ్ళీ దానికి రూల్సా?
కవిత్వాలేనా ఇంకేమైనా టాలెంట్స్ దాగున్నాయా? వీడి గురించి మీకు పూర్తిగా తెలియదండి. హ్మ్. హారన్ విని ఏ కార్ వస్తుందో చెప్పేస్తాడు. అంటే 24 గంటలు రోడ్ మీద పడి తిరుగుతుంటారా? అరే బావా, ఇందాకేదో చెప్పావు కదరా అమ్మాయిలు బబుల్ గమ్ ఏదో అని. ఇప్పుడు అవన్నీ ఎందుకులే బా గుర్తుపెట్టుకోమన్నావు కదరా. నేను చెప్పేదాన్ని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నా కదరా. ఏంటో చెప్తే మేము కూడా సరదా పడతాం కదా. అంటే మోడ్ ఇంతకు ముందు అమ్మాయిలు బబుల్ గమ్ అని భలే చెప్పాడండి. చెప్పరా? అదేం లేదండి, అంటే అమ్మాయిలకి బబుల్ గమ్ కొంచెం ఓపిక ఎక్కువ అని చెప్తున్నాను. ఎరా అంతే కదరా. ఇంకేం సార్, కాఫీ ఏమైనా తాగుతారా? ఇంటికి వెళ్తానండి. అంత తొందర ఏంటి సార్? ఓ, మీరు చాలా బిజీ కదా. ఆ, ఇలా దొరికిపోయినేంట్రా బాబు. మీకు వద్దా అంటారా బాబు. హ్మ్? బాయ్ బాయ్. నీకన్నా నీ ఫ్రెండే బెటర్. అట్లీస్ట్ నన్ను ఇటాలియన్ మార్బుల్తో అన్న పోల్చాడు. ఉమ్. సరిగ్గా చూడు, హిప్పోపొటమస్లా ఉందా? అయ్యో అదేం లేదండి, కంగారు లేదు అనేసాను. హ్మ్. అమ్మయ్యా, బతికించావు. సరే మరి నేను వెళ్ళనా? ఆ, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? చూద్దాం. ఆ, రేపు. రేపా? మ్. అసలు మీ అబ్బాయిలకి ఇంత తొందర ఏంటి? పోనీ వాళ్ళు సాయంత్రం. వద్దులే, రేపే కలుద్దాం. బాయ్, రేపు కాల్ చేస్తా. ఇందాక చెప్పాను కదండి, తనే మ్యాగీ. మీరు అనుకునే 2 నిమిషాల మ్యాగీ కాదు, ఉడకడానికి బాగా టైం పట్టేలా ఉంది. వెయిట్ చేయించానా? డిజైన్ చూస్తున్నా. నీకసలు లోక జ్ఞానమే లేదు. తిట్టడానికి కూడా అంత పెద్ద సెంటెన్సులు వాడాలా? మరి ఇంత అందమైన అమ్మాయి వచ్చి వెయిట్ చేస్తున్నావా అని అడిగితే వెయిట్ చెయ్యకున్నా గానీ 1 అవర్ నుంచి ఎండలో నించుని వెయిట్ చేస్తున్నా అని అబద్ధం చెప్పాలి కదా. అబద్ధం ఎందుకు? నువ్వు అలా అబద్ధం చెప్తే ఎంత ముద్దొస్తావు తెలుసా? రోజ్ చాలా బాగుంది కదా. హే, హిట్స్ ఫర్ యూ. ఓ, ఎవరైనా సింగిల్ రోజ్ ఇస్తారు, నువ్వేంటి చెట్టునే ఇస్తున్నావు? నాకు ఫ్లవర్స్ తుంచడం ఇష్టం లేదు. పైగా అంటారు కదా, అమ్మాయిలతో ప్రకృతితో యుద్ధం చేయకూడదని. నువ్వు ఆర్కిటెక్ట్ కదా, నీకు తాజ్ని చూస్తే ఏమనిపిస్తుంది? తాజ్నా? సి, నాకు తాజ్ని చూసినప్పుడు ముఖ్యంగా ఈ 4 పిల్లర్స్ చూసినప్పుడు ఇంత ముద్దేంటి వీడు? చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు తాజ్ అంటే సింబల్ ఆఫ్ లవ్ అని. ఎక్కువ చదివితే ఇదిగో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వీడిని రిపేర్ చేయాల్సిందే. అసలు ఆప్తావని ప్రొజెక్షన్ గోలా? అన్నిటినీ అదే దృష్టితో చూడకూడదు. ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్ అండి, స్ట్రక్చర్స్ అలాగే చూస్తా. చిన్న టెస్ట్ పెడదాం. మరి అమ్మాయిల్ని చూస్తే? అమ్మాయిలంటే నీ అబ్బాయిలకి ఏదైనా చూపిస్తే కానీ అర్థం కాదు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అమ్మాయిలు కాఫీ తాగితే ఇంత సెక్సీగా ఉంటారా? బ్రహ్మదేవుడికి ఇంత మంచి టేస్ట్ ఉందా? ఇప్పుడు చెప్పు, ఏమనిపిస్తుందని చూస్తుంటే? మీరంత వయ్యారంగా నడుస్తుంటే
నిజం చెప్పనా, బయాలజీకి అందని బాడీ అండి మీది. బేస్మెంట్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు పర్ఫెక్ట్లీ వెల్ డిజైన్ స్ట్రక్చర్ విత్ పార్కింగ్. పోన్లే, వీటిలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. నేను నీకోసం ఏం తెచ్చానో తెలుసా? లెట్ మీ గెస్. Okay. డ్రాఫ్టర్. ఇంత చిన్న బ్యాగ్లో అంత పెద్ద డ్రాఫ్టర్ ఎలా పడుతుంది? ఎప్పుడు మీ ఆర్కిటెక్ట్ గోలేనా? నిన్ను అడిగాను చూడు. అరే గులాబ్ జామున్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అరే సరే సరే తీసుకో. దా ఏంటి? కూర్చో కూర్చో చెప్తా. ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుకో. హ్మ్? అరే కళ్ళు మూసుకో. హే, నా యాక్సెసరీస్ టచ్ చేస్తే నాకు కోపం వస్తుంది. మూసుకోమని చెప్పానా? Hey, open your eyes. I love you. గుండెల్లోన లబ్డబ్బన్న శబ్దంలోన నువ్వే చేరావంటా నాలో ఆరో ప్రాణంగా. చూస్తున్నాను ముందే ఉన్న అద్దలోన నేనే లేనే లేను నాలో నిన్నే చూస్తున్నా. రాలే రాలే వేరే దాసే అంతా నువ్వే ప్రతి ఓసున. చూస్తూ చూస్తూ నీతో ఉంటూ మారాలంటా నేనే నువ్వుగా. గుండెల్లోన లబ్డబ్బన్న శబ్దంలోన నువ్వే చేరావంటా నాలో ఆరో ప్రాణంగా. చూస్తున్నాను ముందే ఉన్న అద్దలోన నేనే లేనే లేను నాలో నిన్నే చూస్తున్నా. ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నాను? నీ ముక్కు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degreesలో ఉంది. హే సారీ సారీ సారీ. ఒక్కసారి నాకు కరెక్ట్గా పొగడొచ్చుగా. సరే వెనక్కి వెళ్ళు. మెడకు గోల్డ్ మెడల్. మ్హూ. నడుముకు నేషనల్ అవార్డు. మ్హూ. హోల్సేల్గా వరల్డ్ కప్ పే చేయొచ్చు. అబ్బా, ఓహో నీతో నేనే ఏకమయ్యి నువ్వే లోకంగా కొంచెం కొంచెంగానే నీకే సొంతం కానా. ఓహో నువ్వే నాకు ఎంతో ఎంతో కావాలంటున్నా. మొత్తంగానే అన్నీ నీకే ఇచ్చేస్తున్నా. నాలో నేనే సగం నువ్వే ఇంకో సగం ఒక ప్రాణంగా ఉన్నాం మనం. నిన్నే ప్రేమించడం నీతో జీవించడం
శబ్దంలోన నువ్వే చేరావంట నాలో ఆరో ప్రాణంగా. చూస్తున్నాను ముందే ఉన్నా తనలోన నేనే నేను నాలో నిన్నే చూస్తున్నా. ఏంటే డల్గా కూర్చున్నావు? భరత్కి చెప్పలేదన్నమాట. మ్యాగీ, లవ్ అండ్ కెరియర్ అనేది 2 sides ఆఫ్ అ కాయిన్. వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలే కానీ చూస్ చేసుకోకూడదు. అసలు నేను అనుకోలేదు అడ్మిషన్ వస్తుందని. ఇప్పుడు భరత్కి ఎలా చెప్పాలి? నాకు అబ్రాడ్ వెళ్ళాలని ఉండేది. ఆదిత్య పరిచయం అయ్యాక యుఎస్ కూడా నాకు ముంబైలా అనిపించింది. ఏదో ఈ చెత్త కెమిస్ట్రీ అర్థం కాకపోయినా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా. అలా అని నేను నిన్ను ఇక్కడే ఉండమని చెప్పట్లేదు. ఒకసారి భరత్తో కూర్చుని డిస్కస్ చేయి. మేబీ తను నీ ఒపీనియన్ని గౌరవిస్తాడేమో. అయినా ఈ మధ్య అబ్బాయిలు కూడా ఆలోచిస్తున్నారులే. మాగి, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరూ బాధపడకూడదు. ఏంటి 2 days నుంచి మెసేజ్ లేదు? ఫోన్ రిపేరా? మరి కాల్ చేయొచ్చుగా. లవ్ లెటరా? స్టాన్ఫర్డ్ ఎంబీఏ ఫామ్. కంగ్రాచులేషన్స్. స్టాన్ఫర్డ్ అంటే? కాలిఫోర్నియా. కాలిఫోర్నియా? అదే అమెరికా. యుఎస్ వెళ్తున్నావా? 2 years కష్టపడితే వచ్చింది. ఇట్స్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. వెళ్ళాలి. డెసిషన్ తీసుకొని వచ్చావు కదా? ఫ్రెండ్స్ని అడిగాను. ఒకసారి నీతో డిస్కస్ చేస్తే సరిపోతుందన్నారు. నువ్వేమంటావు? ఇద్దరు మాట్లాడితే డిస్కషన్, ఒకరే మాట్లాడితే డెసిషన్. అయినా ఈ మధ్య అమ్మాయిలకి తాజ్మహల్ కంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కువైపోయింది. నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? మరి వెళ్ళిపోతా అని తెలిసినప్పుడు నన్నెందుకు లవ్ చేసావు? అడ్మిషన్ వస్తుందని చెప్పి నేనేమైనా కలగన్నానా? కానీ నేను కలగన్నాను, ఇద్దరం పెళ్లి చేసుకుంటామని. నువ్వే ప్రేమిస్తావు, నువ్వే డెసిషన్ తీసుకుంటావు, నువ్వే విడిపోతావు. నేను ఎప్పుడన్నాను విడిపోదామని? మరెందుకు వచ్చావు? 2 ఏళ్ల ప్రోగ్రామ్, 2 ఏళ్ల జాబ్, తర్వాత పెళ్ళే కదా. అప్పటికి నన్నే లవ్ చేస్తావని గ్యారెంటీ ఏంటి? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతున్నాయి కదా. అక్కడ నువ్వు ఎవరినో లవ్ చేస్తావు, ఇక్కడ నేను ఏదో దాన్ని సెట్ చేసుకుంటా. 4 ఏళ్ల తర్వాత ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటాం. ఇది లాంగ్ డిస్టెన్స్ కి అసలు మీనింగ్. నా మీద నమ్మకం లేదా? అమ్మాయిలను, అది అమెరికాలో, మీకన్నా బ్యాంక్ లాకర్లు చాలా బెటర్. ఎంత చీప్ గా మాట్లాడుతున్నావు నువ్వు? చెత్త పనులు చేసినప్పుడు లేదు కానీ అడిగితే మాత్రం కోపం వచ్చిందా? మళ్ళీ బేబీ తెలియనట్టు లాంగ్ ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్తుంటారు. యాజ్ ఎ కట్టేసి ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? నేను ఇప్పుడు ఏం మాట్లాడినా నీకు అడ్డంగానే ఉంటుంది. కొంచెం కోపం తగ్గని ఈవినింగ్ వచ్చి మాట్లాడతా. అవసరం లేదు, మనం విడిపోయి 10 నిమిషాలు అవుతుంది. ఒప్పుకుంటావని నమ్మకంతో వచ్చా. అదే నమ్మకంతో అడుగుతున్నా. ఇష్టమైతే నాతో ఉండు, కష్టమైతే స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో, స్టేట్స్ వస్తాయి, దిగితే మెయిన్ రోడ్. అది కాదు. నీ మొహం నాకు చూపించుకో. మ్యాగీ, నువ్వు తెలివైన దానివని తెలుసు, కానీ తెలివైన వాళ్ళే మోసం చేస్తారని నాకు తెలియదు.
ప్రేమించే ప్రతి ఒక్కరికి తాజ్మహల్ మీద పేటెంట్ రైట్స్ ఉన్నట్టే నేను ఇష్టపడ్డ అమ్మాయి నాతోనే ఉండిపోవాలని కోరుకున్నాను. తను ఒప్పుకోలేదు. కోపం వచ్చింది, మాట జారాను, తను వెళ్ళిపోయింది. అరే బావా, మ్యాగీ ఏంట్రా ఏడుస్తూ వెళ్ళిపోతుంది? రే తలనొప్పిగా ఉంది, నువ్వు వెళ్ళు. అరే బావా, అది మళ్ళీ చెప్పాలా? ఎప్పుడు చూడు చేతులు ఇలా అడ్డం పెట్టుకుని నించుంటావేంటి అబ్రహం లింకన్లా? ఏమైంది ఇప్పుడు? ఫర్ సపోజ్ ఏ అమ్మాయికైనా నేను హక్ చేసుకోవాలనిపించింది అనుకో, చేతులు ఇలా అడ్డం పెట్టుకుంటే ఎలా? నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్టు. అదా నీ ప్రాబ్లం? ఇంత స్లో ఏంటి నువ్వు? లైఫ్ బాయ్ సోప్లా. కష్టపడకుండా చేసే పనుల్లో ప్రేమించడం ఒకటి. ఈజీగా ప్రేమిస్తాం, ఈజీగా విడిపోతాం. కానీ విడిపోయి మళ్ళీ కలవటం అనేది అన్నిటికన్నా కష్టం. ఎప్పుడు పోతామో తెలియని ప్రపంచంలో ఎవరితో ఉంటున్నాం అనేది చాలా ముఖ్యం. ఆడపిల్లైన మ్యాగీ అర్థం చేసుకొని తిరిగొచ్చింది. మోసపోయాననుకున్న భరత్ తన తప్పు తెలుసుకొని మళ్ళీ మామూలుడయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఏం ఆలోచిస్తున్నారండి? నీకు ఇవ్వాల్సిన బాకీ గురించి. నాకా? నీకే. నా కోసమే కదా మాస్టర్స్ మధ్యలో వదిలేసి వచ్చావు. ఆ గిల్ట్ నన్ను తినేస్తుంది. అది కాదండి. నన్ను చెప్పనివ్వు. అందరూ అంటుంటారు మనుషులం కదా, మనము తప్పు చేస్తుంటాం అని. నేను చేసిన కాస్ట్లీ మిస్టేక్ ఏంటో తెలుసా? నిన్ను, నీ ఇష్టాన్ని గౌరవించకపోవడం. ఏం లేదు. ఆ రోజు నా చేతిలో ఎంగేజ్మెంట్ రింగ్ ఉంది. ఎదురుగా నేను ప్రేమించిన అమ్మాయి ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవాలనే స్వార్థం తప్ప నువ్వు యూఎస్ వెళ్ళకూడదని కాదురా. అంత సెంటిమెంటల్గా మాట్లాడకురా, కరిగిపోతాను. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదన్న కోపంతో యుఎస్ వెళ్ళానే కానీ అక్కడ అస్సలు ఉండలేకపోయాను. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నాకు ఊపిరాడేది కాదు. ఇంత చిన్న లైఫ్లో నచ్చినోడితో ఉండకపోతే ఎలా? బుగ్గలు చూడు, చపాతీ బిడ్డలు ఎంత మెత్తగా ఉన్నాయో. ఒకవేళ నేను రాకపోయింటే నేనే వచ్చావండి. చా
నమ్మేశానులే. అంతరిక్షంలోకి అప్ అండ్ డౌన్ చేస్తున్న రోజులు ఇవి. నీకోసం సప్త సముద్రాలు దాటలేనా? సరే, ఇప్పుడు చెప్పు. తాజ్మహల్ని చూస్తే నీకేమనిపిస్తుంది? తాజ్మహల్ని చూస్తే నాకు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మ్హూ. చెప్పు. సింబల్ ఆఫ్ లవ్.